హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే మనం పచ్చి రొయ్యలు కోడిగుడ్డు మసాలా కర్రీ తయారు చేసుకుందామండి. దానికోసం నేను ఎగ్స్ ఉడకబెట్టుకుని తొక్కలు వలుచుకుని పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఈ ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. పసుపు వేయడం వల్ల ఎగ్స్ అంటుకోకుండా వస్తాయి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయి ఒకసారి టర్న్ చేద్దాం. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కానీ తీసుకుని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అంటే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఈ రొయ్యల్ని ఈ వెనకాల ఇలా బ్లాక్ కలర్లో ఉంటుందండి, ఇది కూడా తీసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యలన్నిటికి ఇలా క్లీన్ చేసేసుకుని వాష్ చేసుకుని ఈ ఆనియన్స్లో యాడ్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ ఇలా సిమ్లో ఉంచుకుంటే రొయ్యలు కూడా మనకి ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మసాలా యాడ్ చేద్దాం. ఈ మసాలా మన ఛానల్లో నేను పెట్టాను. లేదు అంటే మీరు గరం మసాలానే యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. ఇలా వాటర్ 1.5 గ్లాసు వేసుకుని ఈ ఎగ్స్ అనేవి అందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ కర్రీని మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మన కర్రీ అయితే ఉడికిపోతుందండి. కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మనకు కర్రీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా పచ్చి రొయ్యలు కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.